కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మైదానంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న 7వ రోల్ బాల్ స్టేట్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్ర రోల్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 7వ రోల్ బాల్ స్టేట్ ఛాంపియన్షిప్ పోటీలు మినీ, సబ్ జూనియర్, సీనియర్, బాయ్స్ అండ్ గర్ల్స్ విభాగాల్లో నిర్వహిస్తున్నారు. పోటీలకు రాష్ట్ర 26 జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. అసోసియేషన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ అనిల్ కుమార్ రెడ్డి పోటీలను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన క్రీడాకారుల మధ్య జరిగిన పోటీల్లో హోరాహోరీగా తలపడ్డారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు రాష్ట్ర జట్టును ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు రెఫరీలో పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లో కూడా యాక్టివేషన్ చేసిన జిల్లాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళందరూ కూడా డిఎస్ఎస్ ఇన్ఫార్మ్ చేసి ఇక్కడ వచ్చిన ప్రతి ప్లేయర్ కూడా త్రూ డిస్ట్రిక్ట్ మీట్స్ త్రూ అయ్యి సెలెక్ట్ చేసుకొని వచ్చిన వాళ్ళే. సో ఈరోజు ఇక్కడ ఎవరైతే ఆడుతున్నారో ఈ స్టేట్ మీట్లో ఈరోజు జరగబోయే ప్రతి మ్యాచ్లోనూ సెలెక్షన్ ప్రాసెస్ చేసి రేపు ఈవినింగ్ క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేసాం మనం. రేపు ఈవినింగ్ వరకు ఒక క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. దీనికి వచ్చి చీఫ్ గెస్ట్గా వచ్చేసి ఆల్రెడీ ఎంపీ గారు జనసేన నుంచి, అలాగే మన ప్రెసిడెంట్ చంద్రమౌళి గారు, ఆయన వచ్చేసి రోల్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ గారు కూడా మన చంద్రమౌళి గారు రేపు ఈవినింగ్ క్లోజింగ్ మీద వస్తున్నారు. సో ఏదైతే ఈ ప్లేయర్స్ అందరూ ఉన్నారో రేపు ఈవినింగ్ మేము ఈ స్టేట్ మీట్లోనే ఈ సెలక్షన్ కోర్స్ కంప్లీట్ చేసి అందరి జిల్లా కోచ్లకి సెక్రటరీస్ ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా రాబోయే నెలలో జరగబోయే జోనల్ కాంపిటీషన్ అండర్-11 చెన్నై అవ్వచ్చు, తర్వాత బెంగళూరు అండర్-14 అవ్వచ్చు, కేరళలో అండర్-17 సీనియర్స్ అవ్వచ్చు జోనల్స్, తర్వాత నేషనల్స్ అండర్-14 ఆగ్రా ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్, అలాగే సీనియర్స్ వచ్చేసి బెంగళూరు, అలా అండర్-11 వచ్చేసి అదే నేషనల్స్ మళ్ళీ చెన్నై, అండ్ అండర్-17 నేషనల్స్ పూణే, ఇక్కడ వెళ్ళి రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఈ కోణంలో మనం సెలక్షన్ చేసేసుకోవడం ఉంటుంది. ఆఫ్టర్ జనరల్ క్యాంప్ తర్వాత ఫైనల్ టీం వచ్చేసి ఈ సెలక్షన్ ప్రాసెస్ తర్వాత జనరల్ క్యాంప్ తీస్తాము. అందులో నుంచి మేము ఫైనల్ టీం చేయడం జరుగుతుంది.